స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి యోబు గారు మాటలు అయిపోయిన తర్వాత వాళ్ళ స్నేహితులు మాట్లాడుతున్నారు. ఎలీహు గారి యొక్క మాటలు ఇప్పుడు రన్ అవుతున్నాయి. అందులో ఆయన అంటాడు, దీనిని బట్టి నా హృదయము దీనిని బట్టి నా హృదయం వణుకుచున్నది, దాని స్థలములో నుండి అది కదిలింపబడుచున్నది అంటది. అంటే యోబు గారి యొక్క మాటలు చాలా ప్లెయిన్ గా ఉంటాయి, చాలా హార్ట్లీగా ఉంటాయి. ఆ మాటలకి ఎవరికైనా సరే కొంచెం వణుకు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే యథార్థంగా లేచాట్లేదు. అంచేత నా హృదయం వణుకుతుంది, దాని స్థలంలో నుండి అది కదిలింపడుతుంది అని కూడా చెప్తాడు. ఇంకా ముందుకు వెళ్తే ఆయన స్వరగర్జనను వినుడి, ఆయన నోట నుండి బయలువెళ్ళు ధ్వనిని ఆలకించుడి అంటాడు. అంటే ఈయన దేవునికి చాలా భయపడతాడు, దేవుని సన్నిధికి వణుకుతూ ఉంటాడు. ఇంత భక్తిగా ఉండి కూడా యోబును అర్థం చేసుకోలేకపోతుంటారు. యోబుని అర్థం చేసుకోలేక చాలా ఒక విధంగా అపోహలో అయితే ఇంకా దేవుని బట్టి ఈయన మాట్లాడుతూ ఉంటాడు. ఆకాశ వైశాల్యం అంతటి క్రింద ఆయన దాన్ని వినిపించును, భూమి అంతముల వరకు తన మెరుపును కనబడజేయను అంటాడండి. దేవుని యొక్క మహత్యాన్ని ఇక్కడ ప్రభావాన్ని చూపిస్తుంటాడు. దాని తర్వాత ఉరుము ధ్వని గర్జించును, ఆయన తన గంభీరమైన స్వరంతో గర్జించును, ఆయన ధ్వని వినబడినప్పుడు ఆయన మెరుపును వేయుడు అంటున్నాడండి. ఎంత కూడా దేవుని స్తుతిస్తూనే, దేవుణ్ణి కొనియాడుతూనే ఈ మాటలు కనబడుతున్నాయి. దేవుడు ఆశ్చర్యంగా ఉరుము ధ్వని చేయను, మనం గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయను అని దేవుణ్ణి స్తుతిస్తూ ఈయన కొనియాడుతూ ఉంటాడు. ఇంకా చేస్తే, నీవు భూమి మీద పడుమని హిమముతోను వర్షంతోను మహావర్షంతోను ఆయన ఆజ్ఞ ఇచ్చిస్తున్నాడు. అవునండి, ఆయన ఆజ్ఞ ఇవ్వకపోతే మనం ఏమీ చేయలేకపోతాం. ఆ భూమి మీద పడమని హిమంతో వర్షంతో మహావర్షంతో ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడే మనకి పని జరుగుతుంటది. యేసుక్రీస్తు ప్రభు వారు తుఫానును గద్దించడం మనం ఎరుగుతాం. గలిలయ సముద్రం తీరం మీద ఉన్నటువంటి గాలి తుఫాను నిశ్శబ్దమై నిమ్మళం ఊరకొండము అనగానే అది ఊరకొండటం మనం చూస్తున్నాం. అంటే ఆ శక్తి, ఆ ప్రభావం దేవునికి తప్ప ఇంకెవరికి లేదు. మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనిషిని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు అని అంటాడండి. ఇంకా చూస్తే జంతువులు వాటి గుహలలో చొచ్చి వాటి బిలములో నివసించును, మరుగు స్థానములో నుండి తుఫాను వచ్చును, ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును. జరుగుతున్నాయి, ఈయన మనకి చెప్తాం, మనం చూస్తున్నాం. ఏమేమి జరుగుతున్నాయి మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా దేవుని ఊపిరి వలన మంచు పుట్టును, జలముల పైభాగం అంతయు గట్టి పడును అంటున్నాడండి. ఇంకా మనం ముందుకు వెళ్తే, మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును, తన మెరుపు గల మేఘమును వ్యాపింపు చేయను అని అంటున్నాడండి. ఈ మేఘం, దట్టమైన మేఘం జలంతో నింపును, తన మెరుపు గల మేఘమును వ్యాపింపు. ఇప్పుడు సైన్స్ కూడా ఇదే రుజువు చేస్తుంది. దేవుడు అక్కడ మేఘం మీద జలాన్ని పెట్టాడని సైన్స్ కూడా రుజువు చేస్తుంది. మన బైబిల్లో ఉన్న అన్ని కూడా సత్యాలు. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద మెరుపును మేఘములను సంచారము చేయును, ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును అని అంటున్నాడండి దేవుని బిడ్డలారా. ఇంకా మనము అవి నెరవేర్చును అని అంటున్నాడండి.
శిక్ష కొరకే గాని, తన భూలోకము కొరకే గాని, కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించిన దాన్ని అవి నెరవేర్చును అని అంటున్నాడండి దేవుని బిడ్డలారా. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే యోబు ఈ మాట ఆలకింపము, ఊరకుండి దేవుని అద్భుతులను ఆలోచించమని యోబుతో చెప్తున్నాడు దేవుని బిడ్డలారా. ఇంకా మనం చూసినట్లయితే దేవుడు తన మేకప్ మెరుపు ప్రకాశింపవలనని ఎట్లు తీర్మానం చేయనో నీకు తెలియనా అంటున్నాడండి. ఇంకా మేఘాలను తల చేయుట పరిపూర్ణ జ్ఞానము గలవాని మహాకార్యములను నీకు తెలియనా అంటున్నాడండి. దక్షిణపు గాలి వీచుట చేత ఉప్పు వేయినప్పుడు నీ వస్త్రములెట్లు వెచ్చబడినది నీకు తెలియనా అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకా చేస్తే కోత పోసిన అద్దమంత దట్టమైన ఆకాశమును ఆయన వ్యాపింప చేయునట్లు నీవు వ్యాపింప చేయగలవా అన్నాడండి. చూడండి దేవుని బిడ్డలారా, కోత పోసిన అద్దమంత దట్టమైనదిగా ఆకాశం అంట ఆయన వ్యాపింప చేసినట్లు నీవు వ్యాపింప చేయగలవా అనే ప్రశ్న వేస్తున్నాడు. నిజంగా ఇది ఎవరికి సాధ్యం కాని విషయాలు, దేవునికి తప్ప. మేము ఆయనతో ఏమి పలుకవలనో అది మాకు తెలుపము, చీకటి కలిగినందున మాకేమీ తోచక ఉన్నది. చీకటి కలిగినందున మాకేమీ తోచక ఉన్నది అన్నాడండి దేవుని బిడ్డ. నేను పలుకుదునని ఎవడైనా ఆయనతో చెప్పదగున, ఒకడు తాను నిర్మూలము కావాలని కోరునా అంటున్నాడండి. ఇంకా మనం చూసినట్లయితే ఉన్నతమైన మేఘముల్లో ప్రకాశించు ఎండ ఇప్పుడు కనబడి ఉండను, గాలి మేఘములను పోగొట్టి దాన్ని తేటగా కనపరచును అన్నాడు దేవుని బిడ్డలారా. చాలా ఉన్నతమైనటువంటి మేఘంలో ప్రకాశించి ఎండ అంట దేవుని బిడ్డలారా. అంటే సూర్యుని కాంతి మేఘంలోంచే మనకు వస్తూ ఉంటది. అంచేత సూర్యుని కాంతి అంచేత ఉన్నతమైన మేఘములో ప్రకాశించి ఎండ ఇప్పుడు కనబడక ఉన్నను, గాలి మేఘాలను పోగొట్టి దాన్ని తేటగా కనపరుస్తుంది అని మనకి ఎప్పుడు చూస్తున్న దృశ్యాలన్నీ కూడా ఏనాడో మన బైబిల్లో రాయబడి ఉన్నదని మనం మర్చిపోకూడదు దేవుని బిడ్డలారా. ఇంకా మనం ముందుకు వెళ్తే ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశం పుట్టును, దేవుడు భీకరమైన మహిమను ధరించుకొని ఉన్నాడు అని ఆత్మీయమైనటువంటి వర్తమానం అందిస్తున్నాడు. ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశం పుట్టును అంటున్నాడు. దేవుడు భీకరమైన మహిమను ధరించుకొని ఉన్నాడు అన్నాడు. సర్వశక్తుడగు దేవుడు మహత్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు, న్యాయమును నీతిని ఆయన ఏమాత్రము చెరుపడు, అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉందురు. అవును దేవుని బిడ్డలారా, దేవుడు సర్వశక్తి గల దేవుడు, మహత్యం గలవాడే మనందరికీ ఎరుగుదు. ఆయన మనకు అగోచరుడట, న్యాయమును నీతిని ఆయన ఏమాత్రం చెరపడంట దేవుని బిడ్డలారా. అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారని మనకు తెలియచేయబడుతుంది. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే తాము జ్ఞానులు అనుకుని వారిని ఆయన ఏమాత్రము లక్ష్య పెట్టాడు. జ్ఞానులు అనుకునే వాళ్ళని ఆయన ఏమాత్రం లక్ష్య పెట్టాడంట దేవుని బిడ్డలారా. మనం తెలివైన వాళ్ళం అనుకుంటే ఎందుకు పనికిరాని వారం అని అర్థం దేవుని దృష్టిలో. అందుచేత ఈ ఎలీహు యొక్క మాటలు మనం గ్రహించుకున్నట్లయితే ఈ మాటల ద్వారా చాలా వరకు దేవుని స్తుతిస్తూ కొనియాడుతూ దేవుని మహింపరుస్తూనే ఈ మాటలు కనబడుతున్నాయి. ఎలీహు నోటంట వచ్చిన ఈ మాటలన్నీ కూడా యథార్థాలు, జరుగుతున్న వాస్తవాలు. ఈ వాస్తవాలన్నిటినీ కూడా ఈ యోబు స్నేహితుడు ఎంతో విశదీకరంగా మనకు వివరించాడు. కాబట్టి అలాంటి వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని ఆధ్యాత్మికంగా
ఆశీర్వాదకరంగా ఎదగాలి. మనం దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఆ, దేవుని మాట విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క సేవకులుగా మనం ఆయన పని చేయడానికి ఇష్టపడాలి. కేవలం ఈ ఏలుహు దగ్గర ఉన్న ఒక మంచి విషయం ఏంటంటే ఉన్నదే ఉన్నట్టుగా మాట్లాడాడు యథార్థంగా, కానీ యోబును మాత్రం అపార్థం చేసుకున్నాడు. యోబు విషయంలో మరి ఈ ముగ్గురు స్నేహితులు కూడా అపార్థం చేసుకుంటే అది దేవునికి చాలా కోపం వచ్చింది. దేవునికి చాలా కోపం వచ్చింది. ఎప్పుడు కూడా దేవుని భక్తుల్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. దేవుని భక్తులు కష్టాలు పడుతున్నారంటే పరలోకానికి దగ్గరగా ఉన్నారని అర్థం అంట. దేవుని బిడ్డలారా, దేవుని భక్తులకి శ్రమలు సమస్యలు వచ్చినాయంటే వాళ్ళు పరలోకానికి దగ్గరగా ఉన్నారట. అంటే ఆనందానికి దగ్గరగా ఉన్నారు, సంతోషానికి దగ్గరగా ఉన్నారు. అది గ్రహించుకొని వాళ్ళందరూ కూడా ఏవేవో ఊహించుకుంటారు. నీకు అలా నువ్వు అలా చేయబట్టి ఎలాగొచ్చినాయి, నువ్వు అలా చేయబట్టి ఎలాగొచ్చినాయి, ఒకసారి వెనకాల చూసుకో, వాడు చెడ్డోడు, వాడు దుర్మార్గుడు అని లెక్కలేసుకుంటూ ఉంటాం. అలా వేసుకోకూడదు అని చెప్తుంది దేవుని వాక్యం. దేవుని వాక్యం ఇప్పుడు దేవుని యొక్క ఆలోచనలు ఎప్పుడు ఎలాగుంటాయంటే తను ప్రేమించు వారిని ఆయన కష్టపెడతాడు. తను ప్రేమించు వారిని, అందుచేత ఆ ప్రేమకు ప్రతిఫలంగా మనం ఉండాలి. ఆ ప్రేమకు ప్రతిఫలంగా మనం ఉండాలి. ఆయన ప్రేమిస్తున్నాడు అని గ్రహించుకోవాలి. మనం ఏదైనా శ్రమలో శోధనలో మనం ఎదురాడుతూ ఉంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అనే మాటను మనం ఎప్పుడైతే జ్ఞాపకం తెచ్చుకుంటామో ఆదరణ కలుగుతుంది, గొప్ప ఆదరణ కలుగుతుంది దేవుని బిడ్డలారా. అంతేగాని నిందలో అపనిందలో వేయకూడదు. అది దేవునికి ఇష్టం ఉండదు. దేవుడికి ఎప్పుడు కూడా ప్రేమ 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 దేవునికి ఎప్పుడు ప్రేమే కావాలి. అంచేత అట్టి ప్రేమకు, అట్టి కృపకు, ఆదరణకు మనందరం నోచుకుందాం. అలాంటి నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆదరించి బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. హలో హలో, ప్రేయర్ చేయనమ్మా. ప్రేయర్. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ రాజా, నీ బిడ్డలమైన మాకు మీరు చేస్తున్న మేలులు ఉపకారాలు అన్నిటి బట్టి కృతజ్ఞత అభివందనాలు తెలియచేసుకుంటున్నాం. రక్షక, నీ సహాయంతో ఇంతవరకు వాక్య బోధ అందింది. ఈ బోధలో సత్యాలు మేము గ్రహించుకొని దాని ప్రకారంగా మేమందరం జీవించినట్లుగా మిక్కిలి సహాయం చేయమని, ప్రత్యేకమైన సహాయంతో మమ్మల్ని ఆదుకొని ఆదరించి మంచి చేయమని, దీవెనతో కూడిన విజయాలు ప్రకటిస్తూ, సంపూర్ణ విజయాలు ప్రకటిస్తూ, ఇంకా మేము అడగవలసింది ఏదైనా ఉంటే మర్చిపోతే క్షమించి, ఎవరైనా ఇటు వ్యాధితో రోగంతో బాధపడుతూ ఉంటే యేసు నామమున స్వస్థత కలుగును గాక. అలాగే బిడ్డలందరికీ శుభాలు, క్షేమాలు, శాంతి, సమాధానం మెండుగా కుమ్మరించి దీవెనలు ప్రకటిస్తూ ఈ ట్రెజర్ ట్రో బిడ్డలందరినీ బహుగా ఆశీర్వదించుమని జీవాధిపతివైన యేసునామాన ప్రార్థించి వేడుకున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా కూడిన మీకు, మీ దీన కుటుంబాలకు, మీ సమస్తానికి తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికి. ప్రైజ్ లార్డ్.